వదినా, ఇంకా చూస్తారేంటి? మంగళ స్నానాలు కానిద్దాం. అమ్మా కృష్ణ, పెళ్ళైన తర్వాత తీరిగ్గా మీ ఆయన్నే చూసుకోవచ్చులే. అమ్మా, ఆ బిందెడు తీసుకురామ్మా. నీళ్ళు అయిపోయి ఇక్కడ. వెళ్ళి బట్టలు మార్చుకురండి. పెళ్ళయ్యేదాకా ఆగండి. మేడం, ఈ చివరి బిందె ఆ కృష్ణ తోలలు చేసే యాసిడ్ కలిపిన బిందె. దీన్ని చివర్లో ఆ కృష్ణ మీద పోసేటప్పుడు వాడేలా చేద్దాం. రండి.
నిజంగానే ఇవి యాసిడ్ నీళ్ళ? వీళ్ళు నా చెల్లిని గాయపరచడానికి ఎంత కుట్ర చేస్తారా? మంగళ స్నానాలు జరగో ఆ కృష్ణ గాయాలతో హాస్పిటల్కి వెళ్తుందన్నావు, మరేంటి ఇలా జరిగింది? ఏమో మేడం, నేనైతే మీ కళ్ళ ముందే ఆ కెమికల్ యాసిడ్ ని కలిపాను కదా. అసలు అది పనిచేస్తుందా? నేను వేసిన మోతాదుకి చాలా బాగా పనిచేయాలి మేడం. మరెందుకు పని చేయలేదు? కృష్ణ మీద పడగానే తోలు ఊడిపోతుంది అని అన్నావు. ఆ కృష్ణకేమీ అవ్వలేదు కదా. అది చక్కగా నవ్వుతూ ఆ వాటర్ మొత్తం పోయించుకుంది. ఆ యాసిడ్ ఎందుకు వర్క్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు మేడం. నేను చెప్పనా? ఏం జరిగిందో నీకు అర్థం కావడం లేదు కదా. నేను వివరంగా విడమర్చి చెప్పనా? ఏం చెప్తావు? నువ్వేం చెప్పక్కర్లేదు. కంగారు పడక శిఖరా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనేమీ టెన్షన్ పడట్లేదు. నీ మొహంలో టెన్షన్ కనబడుతుంది. చూడు, కంగారులో ఎలా చెమటలు పడుతున్నాయో. బాటిల్లో యాసిడ్ మొత్తం పోసేశారా? ఇంకా ఏమైనా మిగిలిందా? యాసిడ్ ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నాటకాలు ఆడకు శిఖరా, నాకంతా తెలుసు. నా పెళ్లి ఆపడానికి మిమ్మల్ని ప్రయత్నించమన్నాను. అలా అని నాకు హాని తలపెట్టాలని చూసినా, నా వాళ్ళని ఏవైనా చేయాలని ప్లాన్ చేసినా నిన్ను ఊరికే వదలను. కాళ్ళు విరగ్గొట్టి మూలను కూర్చోబెడతాను. మీరు శిఖర చేసిన పనికి సాక్ష్యం కదా తారాగారు. ఎందుకు తనని వెనకేసుకొచ్చి మీ గౌరవం పోగొట్టుకుంటారు? నేను మీకు చెప్పాను, మీరు రాక్షసత్వంగా ప్రయత్నిస్తే నా వెనకున్న దైవత్వం మీ ప్రయత్నాల్ని అడ్డుకుంటుందని. మరొక్కసారి ఇలాంటి తలకు మాలిన వేషాలు వేస్తే మాత్రం ఈసారి మాటలతో సమాధానం చెప్పను. ఎవరికి కనబడకుండానే కదా యాసిడ్ కలిపాను. దీనికి ఎలా తెలిసిందే? నాకెలా తెలిసిందన్న నీ డౌట్? అక్క, నిజం చెప్పు, ఎందుకు ఈ గాయమైంది? ఏమీ లేదు కృష్ణ,
ఏదో చూసుకోకుండా తగిలింది. అక్క, నువ్వేదో దాస్తున్నావు. నువ్వింత కంగారు పడుతున్నావంటే ఆ గాయం వెనుక ఏదో రహస్యం ఉంది. అదేంటో చెప్పక్క. చెప్పక్క, ప్లీజ్ అక్క. ఇది గనక మనం వాటర్లో కలిపితే వాటర్ మొత్తం యాసిడ్గా మారిపోతాయి. మేడం, ఈ చివరి బిందె ఆ కృష్ణ తోలలు చేసే యాసిడ్ కలిపిన బిందె. దీన్ని చివర్లో ఆ కృష్ణ మీద పోసేటప్పుడు వాడేలా చేద్దాం. నాకెలా తెలిసిందనా? అది ఆలోచించడం మానేసి ఇంకెలాంటి ప్లాన్స్ వేయకుండా ఆలోచించండి. ఇలా చీప్ ప్లాన్స్ కాకుండా కొంచెం క్రియేటివ్ ప్లాన్స్ వేయండి. నా పెళ్లిని ఆపుకోండి. ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చాక కూడా చెత్త స్కెచ్లు వేశారు అంటే అది మీ ఇష్టం. మీరేం చేసినా ఈ పెళ్లిని మీరు ఆపలేరు. నేను మీ కుట్రల్ని కుతంత్రాల్ని తిప్పి కొడతాను. ఈ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లోనైనా జరిగి తీరుతుంది. శిఖరా, తారాగారి సజెషన్స్ తీసుకో. తారాగారు, మీరైనా తనకి చెప్పండి. మంచి ప్లాన్స్తో మీరిద్దరూ రావాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరికి బెస్ట్ ఆఫ్ లక్. ఇది చాలా ఎక్కువ చేస్తుంది. దీని ఓవర్ యాక్షన్ని నేను తగ్గిస్తాను. నేనే తగ్గిస్తాను. ఆకాశంలో ఎగురుతున్న ఈ కృష్ణని భూమి మీదకి తీసుకొచ్చి పాతాళానికి తొక్కేస్తాను. ఈ లాయర్ అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేయరేంటి? లాయర్ చంద్రశేఖర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారో లేదో. ఈ మ్యారేజ్ అగ్రిమెంట్ చేసుకోకుండా కృష్ణని పెళ్లి చేసుకుంటే నేను ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఇరుక్కుపోతాను. అందుకే అగ్రిమెంట్ అవ్వకుండా నేను పెళ్లి పీటలు కూడా ఎక్కకూడదు. ఒకవైపు ఈ పెళ్లి పనులు ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఈ లాయర్ ఎప్పుడు వస్తాడో, నాకెప్పుడు ఫోన్ చేస్తాడో అనే టెన్షన్ అవుతుంది. అనయ్య, నువ్వు ఇక్కడున్నావా? ఈ డ్రెస్లో బాలే ఉన్నావు అన్నయ్య. ఏంటన్నయ్య అలా ఉన్నావు? ఎలా ఉన్నాను రా? బానే ఉన్నాను కదా. సర్లే అన్నయ్య, పద. ఎక్కడికి రా? నీకు కృష్ణకి మెహందీ ఫంక్షన్ అన్నయ్య. నువ్వే కృష్ణ చేతికి మెహందీ పెట్టాలి. కావాల్సి వస్తే ఇప్పుడే ఈ టైంలోనే మంచి డిజైన్ చూసుకొని కృష్ణ చేతి మీద మెహందీ పెట్టా అన్నయ్య. నేను మెహందీ పెట్టడం ఏంట్రా? అదే ట్రెడిషన్ అన్నయ్య. నా పెళ్లిలో నేను విష్ణు చేతికి పెట్టాను కదా. పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ అవసరమా? అవసరమే అన్నయ్య. నేను మెహందీ పెట్టను. నాకు ఈ మెహందీలు అలాంటివి నచ్చవు. అన్నయ్య, ఇది నీ మ్యారేజ్ ఫంక్షన్. నువ్వే వద్దంటే ఎలా? ఏమోరా, నాకు ఇలాంటి పద్ధతులు నచ్చవు.
అందుకే ఈ పెళ్ళిళ్ళంటేనే చిరాకు. వీటన్నింటిని చూసి ఇరిటేషన్ వచ్చి పెళ్లి అనే కాన్సెప్ట్కి దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకున్నాను. పెళ్ళంటే ఇవన్నీ ఉంటాయని రాధకి తెలుసు కదా, అయినా ఇంత ఇరిటేట్ అవుతున్నాడేంటి? అన్నయ్య, నువ్వు కృష్ణుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు. ఇవన్నీ కూడా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టిసిపేట్ చెయ్యాలి. అక్క, మెహందీ కాన్స్ రెడీ. బయట అందరూ ఉన్నారు, స్టార్ట్ చేసేద్దామా? ఏంటే స్టార్ట్ చేసేది? ఏంటివన్నీ? మెహందీ కాన్స్. నీ బొందో. మెహందీ అంటే మెహందీ, చక్కగా తెలుగులో గోరింటాకు అనలేవా? అసలు ఇవేంటే, మా రోజుల్లో చక్కగా గోరింటాకు కోసుకొచ్చి రుబ్బుకుని ఆ గోరింటాకును కాబోయే భర్త చేతులతోనో, పెళ్ళైతే మొగుడు చేతులతోనో, మరదళ్ళెవరైనా ఉంటే మరదళ్ళకి బావ చేతులతో చక్కగా గోరింటాకు పెట్టించుకుని సందడి సందడి చేసేవాళ్ళం. ఇప్పుడు కోన్లంట కోన్లు. ఇవి కాదు, బయట రుబ్బురోలు పెట్టించాను. రుబ్రోలుంటే సరిపోదమ్మా, గోరింటాకు ఈ సిటీలో ఎక్కడ దొరుకుతుంది? దొరికినాయమ్మా. కోసుకొచ్చి బయట పెట్టాను. వెళ్ళి ఆ గోరింటాకు రుబ్బి అది మెహందీగా వాడుకుందాం. ఎర్రగా పండుతుంది. అమ్మా, ఇప్పుడు గోరింటాకు ఎవరు రుబ్బుతారు? ఎవరేంటే, నువ్వే రుబ్బు. నేనా? శివ అక్క చాలా లక్కీ. ఎందుకే? తనకేదో ఎగ్జామ్స్ ఉన్నాయని స్టడీ అవర్స్కి వెళ్ళింది. గోరింటాకు రుబ్బే పని నుంచి తప్పించుకుంది, అందుకు. షష్! అరవకుండరా, గోరింటాకు రుబ్బుదాం పదా. అమ్మా పాపం అదేం రుబ్బుతుందిలే. పనులు నేర్చుకోపోతే ఎలానే? హరి, నువ్వు పదవే రా. మెహందీ ఫంక్షన్కి గోరింటాకు రెడీ చేస్తున్నావా పెద్దమ్మ? అయితే నేను నా ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. కృష్ణ, ఎందుకే అలా ఉంటున్నావు? ఆ శిఖర వల్ల పెళ్లికేమైనా అడ్డం కలుగుతుందని టెన్షన్ పడుతున్నావా? అదేం లేదక్కా. అమ్మకి గోరింటాకు రుబ్బడంలో హెల్ప్ చేస్తాను. ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? ఏమైంది? ఈ తతంగాలు, ఈ కార్యక్రమాలు ఏంటి? పెళ్ళంటే ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవైపు మీరు ఇరిటేట్ చేస్తున్నారు, ఇంకోవైపు ఆ లాయర్ నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చారో లేదో కూడా తెలియట్లేదు. ఇక్కడేమో పెళ్లి పనులన్నీ అయిపోతున్నాయి, కానీ ఆ లాయర్ పని ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. అన్నీ అవుతాయిలేండి. ఒక్క విషయం గుర్తుంచుకో కృష్ణ, ఆ లాయర్ దగ్గర అగ్రిమెంట్ అయ్యేంత వరకు దాని మీద మన ఇద్దరి సంతకాలు అయిపోతేనే నేను పెళ్లి మండపంలోకి వస్తాను. అదేంటి రాధా గారు అలా అంటారు? అలా అనడం కాదు, అదే ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ ఆ లాయర్ పని లేట్ అవుతుంటే ఈ పెళ్ళైనా ఆపేస్తాను. పెళ్లి ఆపడం దేనికి రాధా గారు? మీ కండిషన్స్ అన్నింటికీ నేను ఒప్పుకున్నాను కదా. లేదు, మాటగా చెప్పడం వల్ల రేపేమైనా అయితే నేను ఇరుక్కుపోతాను. అంత రిస్క్ నేను తీసుకోలేను. అందుకే అగ్రిమెంట్ మీద సంతకాలు అవ్వకుండా నేను పెళ్లిపీటల మీద కూర్చోను. నా మాట మీద నమ్మకం లేదా? నాకు ఎవరి మీద నమ్మకం లేదు. అలా అనొద్దు రాధా గారు. ఈ పెళ్లి ఇంతవరకు వచ్చాక ఆగిపోతే మా వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా మా అమ్మ హార్ట్ పేషెంట్. తన గుండె ఆగినా ఆగిపోవచ్చు. మీ కండిషన్స్కి నేను ఒప్పుకున్నాను. వాటికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కట్టుబడి ఉంటాను. లాయర్ వచ్చేస్తారులేండి. ఆయన వస్తే అగ్రిమెంట్స్ ఎంతసేపు చేస్తారు? మన పెళ్లి సంతకం వెంటనే చేసేద్దాం.
అప్పటి వరకు మీరు పెళ్లి ఆపుతాను, నేను తాళి కట్టను లాంటి మాటలు అనొద్దు ప్లీజ్. సరే చూద్దాం. లాయర్ నుంచి ఫోన్ రాకపోతే అప్పుడు ఆలోచిస్తాను ఏం చేయాలని. పెళ్ళైన తర్వాత ఆయన్ని నా ప్రేమతో మార్చుకుంటాను. ఆ నమ్మకంతోనే రాధాగారి కండిషన్స్కి ఒప్పుకున్నాను. భగవంతుడా, నెమ్మదిగా రాధాగారి మనసు మార్చి ఆయన నావాడ ఎలా అనుగ్రహించు స్వామి.